డే 2 ఆఫ్ వైజాగ్. ఈరోజు ప్లాన్స్ ఏంటి బ్రో? అదే హార్బర్ వెళ్ళాలి. ఐస్ చూడరా ఎంత ఉంది? ఐస్ చూసినావా? ఏం చేపలు అంకుల్ ఇవి? ఇందులో ఏమున్నాయి? ఏం లేదా? రైట్. బోరింగా? అమ్మా అరే క్యాబిన్ రా రే, డ్రైవింగ్ ఇది లోపల. ఇది స్కూల్ సూపర్ ఉంది. లొకేషన్ మాత్రం స్పాట్ కనిపిస్తుందా? ఈ లొకేషన్ వచ్చేసి వాట్సాప్. డే 2 ఆఫ్ వైజాగ్. రూమ్ చెక్అవుట్ చేసి బయటికి వచ్చేసినాం. ఇక ఈరోజు ప్లాన్స్ ఏంటి బ్రో? అదే హార్బర్ వెళ్ళాలి. ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాక ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకేమన్నా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే చూసుకొని నైట్ 8 o'clock బస్ బుక్ చేసుకున్నాం. ఇంటర్సిటీ స్మార్ట్ బస్. చెక్అవుట్ అయ్యి వెళ్ళిపోవాలి. ఇక నైట్ 8 లోపు లొకేషన్ దగ్గర ఉండి హైదరాబాద్, బ్యాక్ టు హైదరాబాద్. హుసేన్ సాగర్ ఆ నీళ్ళు అవి చూసుకుని ఎంజాయ్ చేయాలి. సూపర్ లొకేషన్. డీజే ఏ మూవీలో ఉంటుంది లొకేషన్? మున్నా మూవీలో హాస్టల్, తర్వాత ఆర్య మూవీ, తర్వాత బన్నీ మూవీలో. నేను ఏదో వెంకటేశ్వర సినిమాలో చూసినట్టుంది నాకు. ఇదైతే వస్తుంది లొకేషన్ మాత్రం. రైట్ ఇదే. ఇది ఇక్కడే నా షూటింగ్. ఇంకేదో సినిమా ఉంటుంది. అరే నువ్వు ఇదే తొందర ఎట్లా తీసినవరా? ఇది షిప్ ఇట్లా తయారేస్తారా? అమ్మో ఇంత పెద్ద ఉంటుందా బాబు? అరే చూడ్డానికి ఎంత చిన్నగా ఉంటుంది వాటర్ మీద, ఎంత పెద్ద ఉంది చూడు కింద. ఆ సినిమా డైలాగ్ చెప్పు. నా ఏరియా, నా వాళ్ళుండే ఏరియా, నా పోర్ట్ ఏరియా. ఇన్ని పడవలు ఉన్నాయమ్మా. ఎప్పుడు పోతాయి ఇవన్నీ? రేపు పడవలన్నీ పోతాయి, అయితేనే ఉంటాయా? ఐస్ చూడరా ఎంత ఉంది? ఐస్ చూసినావా? కరిగిపోదా? నాకు అర్థం కాదు. ఫిష్ ఏమన్నా తీసుకుందాం? ఈ బాక్స్లో ప్యాక్ చేస్తారు మంచిగా. ఫిష్ ఏమన్నా తీసుకుంటే ఇక బాక్స్లో పెట్టి మొత్తం ఫుల్ టేప్ వేసిస్తారు. చేపలు రేయ్. అంకుల్ ఏం చేపలు అంకుల్ ఇవి? మనం టూనా చేపలు అంటాం, అవే అనుకుంటా. ఎన్ని కిలోలు ఉంటుంది అంకుల్ ఒకటి? అబ్బో లారీలు చేపలు ఎత్తుకోతున్నారు ఆయన. రిక్షా నిండా చేపలే ఉన్నాయి. ఇందులో ఏమున్నాయి? ఏం లేదా? ఏం చేప కట్ చేసి ఇంత మీట్ వచ్చిందిరా? అమ్మా జీవితం. ఆవిడ చూసినా మొత్తం అది టబ్బు నింపేసిండు. ఇవన్నీ చూస్తే అసలు జీవితంలో ఎవడు మళ్ళీ చేపలు కూడా ముట్టారా నాయన. ఏంద్రా అది ఏం చేస్తారు? అచ్చా వేస్ట్ తీసేస్తారు రైలు. అమ్మని అమ్మ అంత వేస్ట్ వెళ్తుంది ఒక్కసారి. అందుకే రా ఈ వాటర్ ఇంత దారుణంగా ఉన్నాయి. రేయ్
ఏంట్రా ఇది? నేను తింటారా బాబు, నాకు అర్థమైతలేదు. ఆయన ఇదంతా ఎండు చేపల మార్కెట్ అండి. ఎండు చేపలే. ఏంట్రా ఇది? ఏ చేపలరా? తెల్లగా పౌడర్ వేసినట్టే ఉన్నాయి అన్ని. ఇక్కడ వీళ్ళు వచ్చిన ఫిషింగ్ ఇక్కడ లోడ్ చేస్తారు. మిషన్ తీసుకున్నాము, ఈ బోట్ లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దామని. పదరా, అది పోయి తాడు పట్టుకుని దిగు, జాగ్రత్త, అది షేక్ అవుతుంది మొత్తం. రైట్, లెట్స్ గో. మెల్లగా. అమ్మ జీతం, ఈ అమ్మ ఎట్లా ఉంటారా మా ఆయన. సైడ్ జరుగు. బోరింగా? అమ్మా వాటర్ వస్తున్నాయిరా. ఇది బట్ట పెట్టిర్రు, సాక్స్ అనుకుంటా, ఫిల్టర్ చేసుకోవడానికి. ఇంకో బోరింగ్ ఉంది ఇక్కడ. అరే క్యాబిన్ రా, డ్రైవింగ్ ఇది. లోపల పడుకోవడానికి ఉంది ఒకటి, డ్రైవ్ చేసేదానికి అది ఉంది. తాళ్ళు ఇవి. వామ్మో, ఇక్కడ అన్ని బోట్లే ఉన్నాయి. బాగుంది, చాలా బాగుంది. ఈ వాసనకి తట్టుకోలేక చచ్చిపోయేటట్టున్నా. ఈ యాంకర్ కూడా నెల పెద్ద ఉంది. యాంకర్ వీళ్ళు పట్టిన చేపలు దీని కింద స్టోరేజ్ చేస్తారు ఈ బాక్స్ లో. తాడు లాగడానికి ఇదే కింద 2 పీస్ కట్ చేసారు చేపలని. ఇగో బాబు, అమ్మ ఈ ఫీలింగ్ ఏంటి అంతా చూసిన తర్వాత? ఎట్లుంటారా బాబు అనిపిస్తుందిరా బాబు. ఏందా స్మెల్, వామ్మో దేవుడా. ఈ స్కూల్ చూడు క్రాక్ ఉంది అసలు. మా స్కూల్ ఎందుకు ఇట్లా లేదనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. నైస్ లొకేషన్. ఏంట్రా నీ డిస్కషన్ ఏంట్రా? వావ్, భలే ఉందిరా ఈ లొకేషన్. ఆఫ్టర్ ఫిషింగ్ హార్బర్ తర్వాత ఇలా రిలాక్స్ అవుతున్నాం. ఎట్లుందిరా? రకరకాలుగా ఉందంట. నాకైతే చాలా బాగుంది.